కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాట వైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోరింది సీతమ్మ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మా వెళ్ళే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు
తరాల దూరమంతా ముచ్చటైపోయే. 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే. 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఎంత అస్తవాసంటే మా పద్మాండాలంటే మా గురువు గారు వెంకటేశ్వరరావు గారి కుమార్తె అమ్మాయి. హైదరాబాద్ చాలా మంది తెలుసు, అందులో చిక్కడపల్లి తెలుసు. ఆ చిక్కడపల్లిలో ఈరోజు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన త్యాగరాజ గానసభ మీకు తెలుసు. ఈరోజు ప్రపంచ ఆడిటోరియంలోనే తలమానికంగా ఇచ్చినటువంటి ఆ త్యాగరాజ గానసభ మీ ఎవ్వరికీ తెలియని విషయం. ఈ శ్రీమతి పద్మావతి చక్రవర్తి తన వీణావాదనతో ప్రారంభం చేసింది. అది చెప్పబడండి, నెల్లూరికి గర్వకారణం. అది ఎంతమందికి ఉంటుంది ఆ యోగ్యత? ఆ బిడ్డ తొలిసారి ఆ వీణావాదన చేసింది. అక్కడి నుంచి ఈరోజు అఖండ ఖ్యాతిరాత్రికి అంతర్జాతీయ సదస్సుకు వెళ్ళింది. దీంట్లో విశేషం ఏంటంటే అభ్యాసం ఎంతో లేదో నాకు తెలియదు, కానీ ఆ మహానుభావుడు అన్ని సంగీతంలో ఉండేటువంటి స్వరాలన్నీ తెలుసు, ఏ తాళం తెలుసు, దాంట్లో ఉన్నటువంటి మధురానుభూతి కొన్ని వ్యక్తాయి. ఒకప్పుడు ఈ మన కళ్యాణ మండపాన్ని గురించి చెప్పాలంటే, మనం రామాలయం కట్టాం. అక్కడి నుంచి ప్రతిరోజు ఒక్కొక్కరు హరికథ పురికథ ఆడి నుంచి సంగీతం అన్ని చేస్తా ఉన్నారు. ప్రతిరోజు ఒకటి చేశాం, 40 రోజులు చేశాం. 40 రోజులు చేసిన తర్వాత శక్తి తగ్గిపోయింది. ఎట్లా చేయాలా? అప్పుడు సరిపోయింది. 40 రోజులు అయితే శక్తి తగ్గింది. అప్పుడు మా జ్ఞాపకానికి వచ్చింది, ఈ రాముల వారిని ఎట్లా మనం పోషించుకుంటా రావాలా? మనమా మధ్యతరగతి కుటుంబీకులు ఏ విధంగా చేయాలా? మనకి ఎక్కడ సంపదలు లేవు, చెట్టు భూమి లేదు, రూపాయి వచ్చే మార్గం లేదు, ఏమి లేదు, ఎలా చేయాలా అనేది మా అందరం మునగారోళి గారు కట్టించిన 4 కాళ్ళ మండపంలో కూర్చొని ఈ సమీక్ష. మా బావగారు శ్రీ ఆయటర్ గారు, పేరట సోమయ్య గారు, నాలం శేషయ్య గారు, ఇన్నమూరి బ్రహ్మయ్య గారు, గణపలపాటి కోటయ్య గారు, మన చెక్కా చుచ్చురామయ్య గారు, ఈ విధంగా పెద్దలు ఇదంతా దివంతులైన చెక్కా రంగనాథన్ గారు, చీతండ రంగనాథన్ గారు అందరం కూర్చున్నాం. కూర్చొని ఏం చేయాలా అనేది వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ పక్క ఎవరితో ఈశాన్యంలో పెద్ద ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ మనం కానీ వాళ్ళని అడిగి డబ్బులు కొనుక్కుంటే ఇక్కడ సత్రం కట్టి ఆ సత్రం మీద వచ్చేటువంటి హైవేస్తో మనం ఇక్కడ ఈ రాముల వారికి పోషణ భారం
చేసుకోవచ్చు అని మాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఈ ఎవరిని అడిగాం, వాకాటి నర్సయ్య గారు కుమారుడు వాకాటి తిరుపాల్ శెట్టి గారు సర్వోదయ కాలేజీ ఎన్నో దాన ధర్మాలు చేసిన అఖండుడు, అన్నదాన సమాజానికి ఎంతో గొప్పదానం చేశాడు. అప్పులేని మొగదాల వినాయకుడి దేవాలయం నేను కట్టాలంటే నా మా గడి రూపాయలు లేదు, ప్రజలు ఉన్నారు, నా రావుడు ఉన్నాడు, మా అమ్మ సీతం ఉంది, ఎవరు అడిగినా నాకు ఇస్తారని అందరూ వెనక్కి వచ్చాం. ఎంత దూరం బతికున్నాను వెనక్కి వచ్చేసాం. ఆఖరికి అలా చిన్నప్పటి నుంచి శిక్షణ పొంది శాస్త్రీయ సంగీతాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ నాగలక్ష్మికి సర్కారు స్వర్గీయ ఆర్ఎల్ కాంతారావు గారు నాకు ప్రాణ స్నేహితుడు. లక్ష్మి కదా, మీ కుమారుడికి మా ప్రధాన జీవన కార్యక్రమం డ్యాన్స్ ప్రోగ్రాం ఉండేది. ఈ చిరంజీవులు ఇద్దరు చిన్నప్పటి నుంచి రాజంపేటలో వర్షం పడకపోతే ఎవరో జ్యోతిష్కులు చెప్పినారని సుజీవను తీసుకెళ్లి రుద్రతాండం పనిచేస్తున్నాను. అప్పుడే వాళ్ళు పైన అప్స్టైర్స్ కట్టారు, దానికి ఇంకా పసుపు కూడా పోయలేదు. మా ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. దానికి గడపలు పసుపు పూసింది వీడే సుజీవన్ అమ్మాయి పసుపు పూసి అమ్మకి వెళ్ళారు. అట్లా గానసభ అట్లా అయింది. తర్వాత ఈ పిల్లలు చూసి వాళ్ళు ఏమనుకోవాలంటే వీళ్ళు ఏమి ఇవ్వగలరు ప్రోగ్రాము అనుకున్నారు. అది ముందు అనుకున్నాను. కానీ మా అన్న ఏ వెంకటేశ్వర గుప్తా, నేను నా పేరు సుజీవన, మా తమ్ముడు శ్రీనాథ్ గుప్తా, మేము ముగ్గురం వారి కడుపులో పుట్టి ఈ సత్కర్త పూర్తి మా చేతుల మీద జరిపించుకోవడం నిజంగా మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతం కొద్ది ఈరోజు మేము అమ్మనానికి ప్రతి ఒక్కరూ దేవతలు ఎక్కడో లేదండి, అందరూ వెళ్ళలేక తల్లిని అనే మా అమ్మని పుట్టించారు. మనం వాళ్ళ కడుపులో పుట్టినందుకు మనం ఎన్నో కోట్లు సంపాదించుకుంటాం, కానీ పోయేటప్పుడు ఏం ఎత్తుకోపోయేది లేదు. కాబట్టి మనం తల్లి తండ్రిని వారిని పూజించి వారికి చేయవలసిన కార్యక్రమాలు మనం చేసి వారిని జీవితాంతం వారి వెంటనే ఉండి వారికి అన్ని సహకారాలు అన్నీ మనం చూసుకొని చంద్రమే మనం వారికి చేసే పూజలు నేను అనుకుంటున్నాను. మీరందరూ వచ్చినందుకు షష్ఠమూర్తికి ఎక్కడెక్కడి నుంచో మా అమ్మ తరఫున నాన్న తరఫున వదిన తరఫున అందరూ వచ్చారు. వారందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కమిటీ సభ్యులందరూ మాకెంతో సహకరించి దేవస్థానం కానీ సత్రం వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. కారంశెట్టి నారాయణ మా రామాలయం ప్రెసిడెంట్ నామ శ్రీనివాసులు గారు ఒక్క నిమిషం ప్లీజ్.